చలో అందరికీ శనార్థి ఐతారం శనార్థి అంతా తయారున్నట్టేనా? ఇక మరి మన దాంట్లోకి పోదాం. కరోనా భూతానికి అసలైన మొగోడు దొరుకుతలేడు. ఇంకా ఇక ఎట్లనే చేసి దాని మూలం బట్టి మందులు కనిపెట్టేందుకు కోషిష్ చేస్తున్నారు కానీ అయితలేదు. మరి మొత్తంగా దునియా మీద ఎట్లున్నది ఇవాళ కరోనా ఏందనేది అరుచుకుందాం. ఎవడు తెచ్చే ఎందుకొచ్చరో ఈ మాయదారి కరోనా వైరస్, దునియంత దుబ్బ చేస్తా ఉందిరో ఈ మందులేని మాయ రోగము. ఎట్లా పుట్టిందో ఎందుకు పుట్టిందో కానీ దునియా అంతా దుర్పాల పడుతుంది. రోజుకు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు. ఇప్పట్లో దీనికి మందు దొరుకుతట్లేదు, అప్పటిదాకా మంది బతుకుతట్లేరు. ఇళ్ళల్లో ఒకరికి చిన్నపిల్లల ముసలోళ్ళని చూస్తుంటే చిన్న సన్న బుగులు పుడతలేదట. దునియా మీద దేశాలన్నింటినీ ఒక ఆట ఆడుతుంది మాయదారి రోగం. ఇక మన దేశంలో ఇవాళ ఆదివారం పొద్దుగలటాలకు 979 మంది దాకా చేరిందట. కానీ ఏ పూటకి ఎట్లుంటుందో తెలియదు కదా. ఇక అదే లెక్క, అదే పామంది అనేది ఏమి లేదు. ఎప్పుడైనా మారొచ్చు, ఎంత అన్నా పెరగవచ్చు. ఇక మహారాష్ట్రలో మళ్ళీ 12 కేసులు కొత్తగా అయినాయట. మొత్తం 200 మంది దాకా చేరినట్టే ఉంది మహారాష్ట్రలో. ఇక ఇప్పటిదాకా ఈ మాయదారి రోగం తగిలిన వాళ్ళు 86 మంది చిన్నగా కోలుకున్నారట. మరి ఇక దీనికి మందు ఎప్పుడు రావాలి, ఎట్ట రావాలి, ఎవరు కనిపెట్టాలి, ఎన్ని రోజులు పట్టాలి. కానీ కరోనా బాధ ఎప్పుడు తెల్లారుతుందో అనుకుంటా ఇళ్ళ జనం ఇళ్ళలోనే మగ్గుతున్నారు. మరి ఇది ఎన్నడు తెల్లారుతుందో ఎన్నడు పొద్దుకుతుందో తెలియదు. కానీ ఒక్కొక్కరికి చెప్పవశం అయితే లేదు ఈ రోగం పెట్టే బాధలు చూస్తుంటే. ఊరంతో దిక్కుంటే ఊసుగాన్లోడు ఇంకో దిక్కు అన్నట్టు దేశమంతా బంద్ పెట్టి దేవులాట మొదలు పెట్టిండు జగనాలిగా. ఇక ఓ వైపు కరోనా వైరస్, ఇంకో వైపు కుల వైరస్. ఒకటే రోజు విశ్వవిద్యాలయాలలో రెడ్లకు పట్టం కట్టిండు మన జగనాలు. చూడుర్రి భాగవతం ఎట్లుందో. పనితనం అంటే ఇట్లుండాలి. ఈ దునియా కరోనా రాని ఏమన్నా కానీ ఒరి వాళ్ళే పోతారు, వణుక తిని నేనే పోతా అన్నట్టున్నది మన జగనాల్ సార్ పనితీరు. ఓ దిక్కు దునియా అంతా కరోనా వైరస్ ఉంటే జగనాలకు మాత్రం కుల వైరస్ పట్టుకున్నట్టున్నది. ఏపీ విశ్వవిద్యాలయాల్లో 14 జీవోలతో 29 మంది రెడ్లను రాత్రికి రాత్రే నియమింపజేసిరట. అసలు ముచ్చట్ల నాటు పక్కకు పెట్టి సస్తమో బత్తమో తెలియదు ఈ రోగంతో అనే గందరగోళంలో కూడా కులం ఒక్కటి ఇంటికి రారెంకటి అనే తీరుగా నడిపిస్తున్నాడు ముచ్చట. ఇక వారి బలగము, వారి వివరాలు ఒక్కసారి వినిపిస్తే ఆలకించి తరించండి. కర్ఫ్యూ సందర్భంగా ఇంట్లోనే ఉన్న ఆంధ్ర ప్రజలారా, వారి కులసేవలు ఎట్టెట్లున్నాయో, ఏ యూనివర్సిటీలో ఎవరెవరు నియమితులయ్యారో ఒక్కసారి చెప్పుకొస్తా ఇనూరిగా. ముందుగాల ఆంధ్ర యూనివర్సిటీ, జయరామిరెడ్డి డిఎన్ రెడ్డి, శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీ, గోవిందరెడ్డి, ప్రపూర్ణారెడ్డి, డి శ్రీకాంత్ రెడ్డి, యోగి వేమన, జి సాంబశివారెడ్డి, జి సుబ్బారెడ్డి. ద్రవిడ యూనివర్సిటీ ఎన్ కృష్ణారెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎం భాస్కర్ రెడ్డి, శ్రీ ద్వారకానాథరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, జి గోపాలరెడ్డి, తమ్మారెడ్డి. రాయలసీమ యూనివర్సిటీ సివి కృష్ణారెడ్డి, వై సౌరిల్ రెడ్డి, కె రామకృష్ణారెడ్డి. పద్మావతి మహిళా యూనివర్సిటీ బి మోహన్ రెడ్డి, విపి రజనీరెడ్డి, రామశేఖర రెడ్డి. విక్రమ సింహపురి యూనివర్సిటీ పి కిషోర్ రెడ్డి, ఆర్వి కృష్ణారెడ్డి, సుజనీ రెడ్డి. జేఎన్టీయు యూనివర్సిటీ శ్రీనివాసరెడ్డి, ఎం రంజిత్ రెడ్డి, వి కృష్ణారెడ్డి, పి సమతారెడ్డి. ఇక పోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కె సాంబిరెడ్డి, వై వెంకట సుబ్బరామరెడ్డి. ఇక నన్నయ్య యూనివర్సిటీ బి జగన్మోహన్ రెడ్డి. ఇగో గిరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకొచ్చిన వాళ్ళ కులపి ఇలువరుస. ఆలోచన చేయరు ఓటర్ మహాశైలారా, దళిత బహుజన వాదులారా. ఇక మరి మీరే ఆలోచించాలి. ఇక లోకమంతోటి ఉంటే మన జగనాలు కోటున్నది. దీన్ని బట్టి చూడుర్రి, పెట్టేటోడు మనోడైతే కడబంతులున్నా ఏం కాదనే ముచ్చట ఎట్ల దేవులు అడుకుంటుర్రో. కొంతమంది తీటపోరగాలు ఇంట్లో ఉండేటోళ్ళు ఉండకనాట కరోనా కరిపి ఎట్లయితుందో చూస్తేందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు. వచ్చిన వాళ్ళు సాటంగా చూసిపోతే ఒడిచిపోతుండే దర్జాగా పోలీసు వాళ్ళ ముంగడికి వెళ్ళి పోతుంటే ఉరికిచ్చి కొట్టిరు. ఓ పోలీసు ఆయన ఏకంగా కట్టిరు కదా కొట్టినో కానీ. ఇగో చూస్తున్నారా, ఇది జగిత్యాల జిల్లా. పోలీసు వాళ్ళకు దొరికిందే ఛాన్స్ అన్నట్టు రోడ్డు మీదకి ఉత్తుత్తగానే తిరిగేటోళ్ళను పొట్టు కొడుతుర్రు.
ఇక ఈ రంగులెంటికల పోలీస్ ఆఫీసర్ బండ్ల మీద పోయేటోళ్ళ భర్తం ఎట్లా పడుతుండో చూడురి. ఇది చూస్తుంటే ఒక్కొక్కని పిర్రలు కాయలు కాసినట్టే కొడుతున్నది కానీ కట్టిరిగా దాకా కొడుతుండు కదా. జర చూసుకొని కొట్టురు సారు, పాపం రేపు పరిశాన్ అయి పాడైద్దేమో. ఈ పబ్లిక్ కూడా చెప్పి యాస్టకు వస్తుంది కానీ ఎవరు కూడా ఇంటలేరా. ఇగో ఆంధ్రాలో కూడా పోలీసు వాళ్ళు ఏమూకుంటలేరు, రోడ్ల మీద తిరిగేటోళ్ళని ఉరికిచ్చి కొడుతురు. ఇగో ఈయన ఎవరో సైకిల్ వేసుకొని ఆడక పోతుండు కదా, అగో పడ్డాయి ఉరుకు. ఇగో ఈ బండి ఆయనకు కూడా ఒడి బియ్యం బాగానే నింపిర్రు. చూస్తున్నారా ప్రజలారా పోలీసు వాళ్ళు ఎట్లా కొడుతున్నారో. అందుకే అధికారులు చెప్పినట్టు ఇంటిపాటుకే ఉండుర్రి, లేకపోతే ఇగో ఇట్లా తన్నులో పడతారు. మరి ఈ దెబ్బలు ఇప్పుడు ఏర్పడకపోవచ్చు కానీ రేపు తెలుస్తుంటుంది తాత చూడుర్రి. అయినా వీటిని తీపి గుర్తులుగా కూడా యాది పెట్టుకుంటట్టే ఉన్నారు అని అంటారు కొంతమంది. మనిషికి దూరం ఉండమంటే చదువుకున్న వాళ్ళే ఉంటలేరు ఈ కరోనా యాళ్ళ. కానీ ఇగో గీనం చూడ్రి 30 ఏళ్ళ సంది సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు. ఇంకో మనిషితో నోరు తెరిచి మాట్లాడారట, చూద్దాం పరి. ఇగో గిడ చూడురి గీనని, అగో కాలు మీద కాలేసుకొని దర్జాగా గోడ కొరికి కూర్చున్నాడు. అగో కెమెరా దిక్కి ఎట్లా చూస్తున్నాడో చూడురి. పేరుకే యాచకుడు కానీ రూపు చూడబోతే అలసిపోయి నువ్వు దేవంకారుడు ఉన్నట్టే లేడు అచ్చం. ఈయన పేరు అక్షయ్ కుమార్, పేరు కూడా ఖతర్నాకే ఉన్నది మనిషికి తగ్గట్టు. ధర్మపురి నరసింహస్వామి దగ్గర 30 ఏళ్ళ కింద వదిలేసిపోయిరట. మరి ఈయన ఏ ఊరో ఏం కథో అనే ముచ్చట తెలియదు కానీ నోరు తెరిచి ఎవరితోటి కూడా మాట్లాడాడట. ఇంగ్లీష్ మాత్రం మంచి జబర్దస్త్గా రాస్తాడట. ఇక అట్లా రాసుడితోటే ఈయన పేరు అక్షయ్ అని తెలిసిందట. 30 ఏళ్ళ సంది ఛాయ్ తాగి పండ్లతోటే కడుపు నింపుకుంటున్నాడట. అసలు ముచ్చట ఏంటంటే ఆయనకి ఇంతవరకు ఏ రోగం లేదట, ఆరోగ్యంగా ఉన్నాడట. మరి ఎందుకుంటుంది ఏ రోగం అయినా, తింటాడు లేకుంటే పంటాడు. మన లెక్క వెనకేసుకోవాలి, వెనుకోనికి లేకుండా దోసుకోవాలి, దాచుకోవాలనే కోరికలు ఉంటాయా? ఏముంటాయి కదా, అప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు. కాబట్టే ఆనందంగా అందంగా ఉన్నాడు. ఇక మనం ఇప్పుడు సామాజిక దూరం అని చెప్తున్నాం కానీ అక్షయ్ ఇది చాలా రోజుల సందే పాటిస్తున్నాడట. ఇక ఇప్పుడు జరంత తక్లీఫ్ వచ్చింది కదా, ఇక ఎవరో వాళ్ళు ఇట్లా తెచ్చిస్తుంటే తిని కడుపు నింపుకుంటున్నాడట. జగమంతా కుటుంబం ఏకాకి జీవితం. కాకపోతే ఒప్పుకోడు అక్షయ్ ఈ ముచ్చట్ని. కానీ కొన్ని జీవితాలకు మాత్రం జీవిత సత్యాలనే చెప్పిండు. దూరం మర్వక మానక పాటించురి మనిషికి. కనీసం అక్షయ్ని చూసన్నా తెలుసుకోరి. ఈ తీరుగా రోడ్ల మీదకి వచ్చి రోగం పెద్దదైతే రేపు ఎట్లయితుందో చూడురి. అందుకే అక్షయ్ ముచ్చట చెప్పుకొచ్చినాం మీ ముంగల. పట్నంలో ఉంటే వెళ్తట్లేదు, సొంతూరికి పోయేటట్లేదు. మూటమూలతో ఈడ్చుకుంటా నడిచిపోవాలంటే ఏం బాధ. ఈ లాక్డౌన్ ఏమో కానీ బతుకు డౌన్ అయ్యేటట్టున్నది వీళ్ళది. పాడైపోను కరోనా ఓదిక్కు నేనా మీరా అని కథం దొక్కుతుంటే కరోనాతో నాకేం పని, నా పని నేను చేసుకుంటా అని ఎండలు కూడా దంచుతున్నాయి 10 కొట్టంగానే. మన 2 తెలుగు రాష్ట్రాలను కలిపే 65వ జాతీయ రహదారి మీద సీమ చిటుక్కు అంటలేదు. నరమానవుడు ఎవడు రోడ్డు మీద కనబడతలేడు. ఇక ఇటు తిరిగే బండ్లు అటు తిరుగుతలేవు, అటు తిరిగే బండ్లు ఇటు తిరుగుతలేవు. మొత్తం బంద్ అయి రోడ్డు నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటున్నట్టు కొడుతున్నది. పంతంగి టోల్ గేట్ కాడ గేట్లు మొత్తం తీసిపెట్టిరు. ఇక ఇప్పుడు గేట్లు మూసినా ఒకటేనా, తీసినా ఒకటేనా. తాత ఎందుకు తీసినావు? ఇక ఎవరైనా బయటికి వెళ్తే మటుకు ఏం పని మీద వచ్చినావు, వాటికి సంబంధించిన నిశానాలు ఏమున్నాయని అడిగి పంపుతున్నారు. ఇక పనిపాటు లేని పోరగాళ్ళు రోడ్ ఎక్కితే మాత్రం మైలాపోలు తీస్తూనే ఉన్నారు ఎప్పటోలే. ఏం దాచిపెట్టుకున్నారని రోడ్ ఎక్కుతున్నారా వారి మీరు? నిమ్మలంగా ఇంట్లోక ఏదో సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకోక ఇట్లా దెబ్బలు తింటే ఏమొచ్చి పాడవుతుంది. ఇగో ఈ సెల్లే బాధ చూడురి. అయ్యో పాడైపోను, ఆ బ్యాగ్ ఎంత బలివి గీడ్చుకొస్తుందో చూడురి. ఎండ అట్నే కొడుతుంది చిట్టపట. ఎటు నుంచి వస్తున్నావు సెల్లే, ఏడికి పోవాలి, ఏం సంగతి చెప్పరా? హైదరాబాద్ నుంచి వస్తున్నాం సార్. ఎక్కడ వెళ్తున్నారు? ఖమ్మం వెళ్ళాలి. వాక్లో ఎందుకు వెళ్తున్నారు నడుచుకుంటూ? వెహికల్స్ ఏం లేవు సార్, మరి ఇక్కడ ఉండాలంటే ప్రాబ్లం అవుతుంది మాకు. రెంట్లో ఉంటే వాళ్ళు మమ్మల్ని వెళ్ళమని చెప్పారు, మరి వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు ఎలా ఉంటుంది? మేము వెళ్ళాలంటే వెహికల్స్ ఏం లేవు కాబట్టి వాక్లో వెళ్తున్నామండి. మీరు ఒక్కరు వెళ్తున్నారా? లేదండి, మా మమ్మీ, నేను, మా బ్రదర్ ఉన్నారు. మేము 4 మెంబర్స్ వాక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇట్లానే చాలా ఇబ్బంది పడుతున్నారు. అరే బాధపాడుగాను కదరా. ఎంత కష్టం వచ్చినా ఈ కరోనా చేయంగా. ఇక ఇటాడు చూసి పోలీసు వాళ్ళే వాళ్ళని ఇంటికి పంపే ఉపాయం చేసిరట.
మంచి పని చేసిరు సారు, మీకు పుణ్యమాన్ని ఉంటుంది. ఇక చాలా మంది అట్లా నడుస్తురట చూడురు సర్కార్తో మాట్లాడి. అరే ఈ కరోనా చేయంగా ఇండ్లలో అమలక్కలకు అసలు పండుగ వచ్చింది కానీ మందు బాకులకే పట్టవశం అవుతలేదు. రోగం వచ్చిన కోడి పిల్లల లెక్క మూలకు ఇరుసుక పడ్డట్టే అవుతుంది. చేతులు గుంజ కాలు గుంజ ఆఖరికి పానం తీసుకునే కాడికి వచ్చింది కొన్ని జాగలాల. కష్టం ఏందో చూద్దాం పరిగా. అరే బాధ పాడైపోను కదరా. ఎంత బాధ వచ్చానేమమ్మా జనాలకు. రోజు దినం తప్పకుండా సర్కారును బెల్ట్ షాపులను వాళ్ళ శక్తి వంచన లేకుండా బతికించే తాగుబోతులకు ఈ కరోనా పగబట్టే వరకల్లా పాపం వాళ్ళ బాధ ఎవరికి చెప్పవశం అయితట్లేదు చూడుర్రి. పిచ్చి లేసినట్టే చేస్తున్నారు. సిసి ఈ తాగులు లేని బతికితేంది బతకకుంటేందని. ఒకళ్ళేమో బంగ్లా మీదకి వెళ్ళి దుంకుతున్నారు, ఇగోళ్ళేమో బ్రిడ్జి మించి వెళ్ళి దుంకుతున్నారు. దవాఖాన్ల పడి రోడ్ల మీద పడి అడ్డం ఆగం. ఏం బాధమ్మ ఇది. ఎన్ని తిప్పల పడ్డా బయట దొరుకుతట్లేదు. వైన్ షాపుల దిక్కు చూస్తే పానం దొరక్కపోతుంది. నిత్యం నిండా జనంతో కలకల్లాడే వైన్స్లు ఒక్కసారి బంద్ అయ్యే వరకల్లా మా సౌదాలకు వచ్చింది ఈ కరోనా. ఇక ఇట్లా చేస్తేంది అట్లా చేస్తేంది అని బాధపడుతున్నారు. ఇగో ఈ పెద్దమ్మ ఏమో చెప్తున్నది ఇనురు పాపం. బాగా బాధనే ఉన్నట్టుంది ఈ పెద్దమ్మకు కూడా. వారం రోజులైంది దొరకట్లేదు. అది లేక రాత్రి అంతా నిద్ర లేదు, ఏమీ లేదు. కళ్ళంట మంట వస్తున్నాయి, నిద్ర లేదు, ఏమీ లేదు. మా లాంటి వాళ్ళు ఇంకా 4 రోజులు ఇలాగే ఉంటే పోతాం. మీకు ఏటి దొరకడం లేదు? మందు. మీరు రోజుకి ఎంత తాగుతారు? ఏం దొరకట్లేదు. మా మొగుడు పిల్లలకి 2 క్వార్టర్లు అదే అలవాటు అయిపోయింది. రాత్రి నా భోజనం అదే. అది లేక ఇప్పుడు కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయి. ఇంకా 4 రోజులు ఇలాగే బంద్ ఉంటే మేము పోతాం. బాగుండాలి అందరూ. కానీ మాకు చిన్నప్పటి నుంచి నేపాలు కదా, చిన్నప్పటి నుంచి అలవాటు. నీ దయ మరి తీస్తే అందరూ బతుకుతాం. కొద్దిగా ధైర్యం వస్తుంది, ఊపిరి వస్తుంది. ఇప్పుడు ఉందనేసి పొద్దున్నేసి సాయంకాలం వేసుకోవడం కాదు. ఉందా లేకపోయినా డ్యూటీ దాని టైం అది వేసుకుంటే కొద్దిగా ధైర్యం వస్తుంది, మాట్లాడడానికి ఓపిక వస్తుంది. అరే ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే మటుకు ఇవాళ రేపు ఇక మందు తాగేటోళ్ళు చూసి ధర్నలో రాస్తారోకో దిగేటట్టు ఉన్నది. మద్యం బాధితుల సంఘం అని సంఘం కూడా పెట్టేటట్టే కొడుతున్నది చూస్తుంటే. మరి నిజమే, కొంత ఇది కూడా ఆలోచించాలి. ఉన్నట్టుండి ఒకటే పరిబంధు పెడితే వాళ్ళకు బాగా తక్లీఫ్ అవుతున్నట్టున్నది. ఇలా మందమన్నా ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుండు సర్కారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇవాళ అందరి ఇళ్ళ కూరలు మొగోళ్ళతోనే వండిపి రైతారం కొలిగే తెలుస్తుంది వాళ్ళకు కూడా. వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడి పుకార్లు మనకాన్నే నడుస్తుంటాయి. దిష్టి తలిగిందిరా అంటే దిగజారిందిరా అంటారు. ఇక ఒక తాన ఒక్కోటి చెప్తా ఉంటారు చూడ్రి. జనం బయటికి రాకుండా రోడ్ల మీదనే సింహాలు తిరుగుతున్నాయని ఎట్లా పరిశాన్ చేస్తున్నారో. ఎక్కలేని పుకార్లన్నీ మన దేశంలో వస్తుంటాయి. ఏందో గమ్మతి. అగో పులేంటి ఇగో తోకానే బాపతి ఎక్కువ ఉంటారు. ఇక ఇలా మాటలు ఇంటే ఊదుగాలది పీరు లేవదనే సామెత ముంగట పడుతుంది. ఒకలేమో ఇటలీలో మొత్తం శవాల ఊడ్చేందుకు జాగలేక లారీ ట్రక్లలో తీసుకొచ్చి శవాలను ప్లాస్టిక్ సంచులలో వేసి కుప్పలు తెప్పలు వేసిపోయిరని చెప్తుంటారు. అది చూస్తే ఏదో సినిమాల క్లిప్ అట. ఇక ఇంకో దేశంలో జనం ఎంత చెప్పినా ఇంటలేరు, ఇళ్ళకి వెళ్ళి బయట తిరుగుతురు. ఇక వాళ్ళని ఇట్లా ఇళ్లలోనే ఉంచేందుకు సింహాలను పుల్లను రోడ్ల మీద ఇడిచిపెట్టిరని లేనిపోని పుకార్లు షికారు చేపిస్తుంటారు. అరే ఇట్లా చేసే బాధలు ఊకనే రోడ్ల మీద అన్నం లేకనా నేను ఆదుడు లేక అల్లల్లో ఆడిపోయే జనం ఉన్నారు. వాళ్ళకి ఇంత అన్నం పెట్టి పుణ్యం కట్టుకుంటే కాదా. ఇగో నిజామాబాద్ కరెంట్ ఆఫీస్ సర్కిల్ వేసి సుదర్శన్ సార్ ఫుడ్ బ్యాంక్ పెట్టి ఇట్లాంటి పరిస్థితులలో కూడా వీళ్ళకు భోజనం ఎంత మంచిగా పెడుతున్నాడో చూడురి. అసలు మానవత్వం మనిషితత్వం అంటే గిట్లుండాలి. ఇక ఒట్టిగా గాలి ముచ్చట్లు పుకారు చేపిస్తేందుకు ముందలవాడి వస్తుంటారు. మరి వాటితోటి అలా కడుపు నింతదో కాలు నింతదో అర్థం కాదు. చేతనైతే సాయం చేసామా ఎటువంటి పరిస్థితులలో ఉన్నా మనిషి. టిక్ టాక్లో వచ్చింది అసలు కరోనా. ఇప్పుడు టిక్ టాక్ అంతా కరోనా అని రకరకాల ప్రచారాల తీరు గమ్మత్తులు చూడరు. ఇక పోరగాళ్ళు వేసాలు ఎట్లున్నాయి. అమ్మా కరోనా హమ్ క్యా కరోనా. తుపాకి పట్టి నిన్ను యుద్ధం చేయమంటలేను, భారత జాతిని నెత్తి మీద మొయ్యమంటలేను,
బోర్డరులో నిన్ను గస్తీ గాయమంటలేను, వీరునిలో నిన్ను త్యాగం చెయ్యమంటలేను, దేశం కోసం దేహాన్ని ఇవ్వమంటలేను, రాష్ట్రం కోసం రక్తం చిందించమంటలేను, రెండు చేతులెత్తి మొక్కి చెబుతున్నా ఒకటే విను, ఇంటి గడప దాటి వెళ్ళకురా ఓ సిన్నోడా, కడుపు కోతను నువ్వు పంచకురా మనసున్నోడా, కంటికి కనబడని వైరస్ ఇది సిన్నోడా, కరోనాను కట్టడి చేద్దాం మనసున్నోడా, ఇంటి గడప దాటి వెళ్ళకురా ఓ సిన్నోడా, కడుపు కోతను నువ్వు పంచకురా మనసున్నోడా. ఇక ఈ కరోనా గురించి వచ్చిన ప్రచారం ఏ రాజకీయ నాయకులకు కూడా రానట్టున్నది టిక్ టాక్లల్లా. ఇక రకరకాల ప్రచారాలు, రకరకాల మెసేజ్లు, తాగుడు మీద, అలవాట్ల మీద, పోలీసులు కొట్టే దెబ్బల మీద కరోనా నుంచి కాపాడమని ఆఖరికి ఒగ్గు కళాకారులు కూడా టిక్ టాక్ మొదలుపెట్టి హల్చల్ చేస్తున్నారు చూడురి. ఈ భారతదేశాన్ని కాపాడు స్వామి, ఈ కరోనా వైరస్ నుంచి కాపాడు మల్లన్నా. కరోనా పరిస్థితి ఎట్లుంది ఇక మా రిపోర్టర్లను అడుగుదాం. వరుస పెట్టి చెప్పుకరారు ఒకలొకలు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి చూసినట్టయితే దాదాపు 25 కేసుల వరకు నమోదైనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. కేంద్రం నుంచి కూడా అనేక సంకేతాలు రాష్ట్రానికి వచ్చాయి. ఖచ్చితంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తే ఇకపై ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి, కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి కేంద్రం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటి వరకు మనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి 57 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్ వెహికల్స్ ఏవి కూడా తెలంగాణ భూభాగంలోకి అడుగు పెట్టట్లేదు. సో కేవలము గూడ్స్కు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే, అత్యవసరమైనటువంటి వాటికి సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే ఈ రాష్ట్రంలోకి అలౌడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాల వారీగా ఉన్నటువంటి చెక్ పోస్టులు, ప్రతి జిల్లాకు ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి జిల్లా నుంచి జిల్లాకు, మరో జిల్లాకు వెళ్లకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఓవరాల్గా ఉన్నటువంటి 33 జిల్లాలకు ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఒకరికి నుంచి మరి ఇంకొకరికి ఈ వ్యాప్తి చెందే పరిస్థితి ఆ స్టేజ్కు తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ 15 రోజుల పాటు ఖచ్చితంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసినట్టయితే ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితం అయితే వ్యాప్తి ఎక్కువగా చెందకుండా ఉంటుంది అనేది ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా పాజిటివ్ కేసులు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకే ఇక్కడ తెలంగాణలో పాజిటివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి గత 5 రోజుల క్రితం ఉన్నది. కానీ వరుసగా 3 రోజుల నుంచి చూసినట్టయితే ఢిల్లీలో ఒక మతపరమైనటువంటి కార్యక్రమానికి హాజరై వచ్చినటువంటి కొందరికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళతో పాటు వాళ్లకు కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళకు కూడా ఈ పాజిటివ్ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి టైంగా భావిస్తుంది. మొదటి నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి భావించినప్పటి నుంచి కూడా దఫదఫాలుగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సెకండ్ స్టేజ్ కూడా దాటే అవకాశం ఉందని చెప్పి డాక్టర్స్తో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న COVID-19తో ఒక వ్యక్తి చనిపోయాడు, తెలంగాణలో తొలి డెత్ వచ్చని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే మరణించిన తర్వాత అతను రిపోర్ట్స్ వస్తే అందులో COVID-19 వల్ల చనిపోయాడని తెలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం COVID-19 ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమైందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి చేదోడుగా ఉండే విధంగా దక్షిణ మధ్య రైల్వే కూడా తన వంతు సాయం చేస్తుంది. కరోనా బాధితులకు ట్రీట్ చేసేందుకు తన ఆస్తులను వినియోగించుకుంటుంది. తన కళాశాలలతో పాటు ఆడిటోరియంలు, వివిధ బంగ్లాలను COVID-19 ట్రీట్మెంట్ కొరకు వినియోగించుకోవచ్చు అంటూ రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 1000 బెడ్స్ సిద్ధం చేస్తున్నట్లు కూడా రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సికింద్రాబాద్లోని తార్నాక రైల్వే జూనియర్ కళాశాలలో 80 వరకు బెడ్స్ సిద్ధంగా చేసినట్లుగా రైల్వే అధికారులు చెప్పారు. మనం ప్రస్తుతం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బెడ్స్ వద్ద మనం ఉన్నాం. 80 వరకు ఇక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి
అనుమానితులను ఇక్కడికి తీసుకొచ్చి క్వారంటైన్ చేసే విధంగా అన్ని సకల సదుపాయాలు కల్పించింది. వారికి ఎలాంటి లోటు రాకుండా బెడ్స్ మధ్యలో గ్యాప్, తర్వాత పేషెంట్స్ ట్రీట్ చేసే డాక్టర్స్ కానీ లేకపోతే వారి అటెండర్స్ కానీ లేదంటే నర్సులు ఎవరైనా ఫ్రీగా మూవ్ అయ్యేందుకు, తర్వాత ఒకరి నుంచి ఒకరు అంటుకోకుండా మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా 3 ఫీట్ల డిస్టెన్స్ ఒక్కొక్క బెడ్ మధ్యలో ఉంచడం జరిగింది. తర్వాత పక్క బెడ్స్ 1/2 మీటర్ దూరం ఉంటే, తర్వాత ఎదురెదురుగా ఉన్న బెడ్స్లో మాత్రం సుమారు 2 మీటర్ల దూరం మెయింటైన్ చేసి బెడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి మరింత రోగం వ్యాపించకుండా, మరింత కరోనా వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు ఈ సోషల్ డిస్టెన్స్తో ఈ బెడ్లను ఏర్పాటు చేసినట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. కేవలం రైల్వే జూనియర్ కాలేజీలోనే కాకుండా రైల్వే కళ్యాణ్తో పాటు రైల్వే ఆసుపత్రిలో కూడా 30 పడకల ఐసోలేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కేవలం హైదరాబాద్లోనే కాకుండా గుంతకల్, విజయవాడతో పాటు అటు నాందేడ్లో కూడా ఈ 1000 బెడ్ల సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు చెప్తున్నారు. ఐసీయూలను కూడా తాము ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తుంది. ఇక రైల్వే ప్లాట్ఫామ్లు, రైల్వే కోచ్లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేసి కరోనా వ్యాధి నివారణ కోసం ఐసీయూ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లుగా రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తర భారతదేశంలో ఉన్న రైల్వే కోచ్ల్లో ఇప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికైతే 1000 బెడ్ల సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లుగా అన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎంత విపత్కర పరిస్థితులైనా, కరోనా వ్యాధి ఎంత ప్రబలినా కూడా ఎవరికి భయభ్రాంతులు లేకుండా వారందరినీ వీలైనంత వేగంగా క్యూర్ చేసి వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సర్వం సన్నద్ధమైంది ఆ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇటు రైల్వే శాఖ కూడా. ప్రపంచ దేశాలను గడగడలాడినటువంటి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఇంటింటికి కూడా నిత్యావసర సరుకులు అవుతున్నాయో అన్ని కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విద్యాధరపురంలోని ఒక రేషన్ డిపో వద్ద మొత్తం తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రభుత్వం వారందరికీ నిత్యావసర ధరలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ డిపో వద్దకు వచ్చి వారికి కావాల్సినటువంటి బియ్యం, అదేవిధంగా కందిపప్పు, పంచదార వంటి నిత్యావసర సరుకులు తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్ గమనిస్తే వాళ్ళందరూ కూడా ఒక సామాజిక దూరం పాటిస్తున్న పరిస్థితి మనం విజువల్స్ కోవచ్చు. మొత్తం ఒక బాక్స్ ఏర్పాటు చేసి మనిషికి మధ్య కనీసం 1 మీటర్ దూరం ఏర్పాటు చేసి రేషన్ డిపో వద్ద సరుకులు పంపిణీ చేస్తున్న పరిస్థితి. దాదాపుగా ఈ లాక్డౌన్ అనేది కూడా పూర్తి స్థాయిలో అంటే ఏప్రిల్ 15 వరకు కూడా కొనసాగిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితి తప్పితే మిగతా టైంలో బయటికి రాకుండా ఉండేందుకు కూడా లాక్డౌన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా 1-2 రోజులు ముందుగానే ఈ రేషన్ సంబంధించి నిత్యావసర సరుకులు కూడా మొత్తం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా రైతు బజార్లు కూడా ఏర్పాటు చేసి ఉదయం 6 నుంచి 1 గంట వరకు కూడా నగర వ్యాప్తంగా 29 రైతు బజార్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి కూరగాయలు కావచ్చు, లేదంటే పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా రేషన్ డిపోల వద్ద ప్రజలు గుమికూడకుండా ఒక క్రమ పద్ధతిలో వారందరూ పూర్తిగా ఒక క్యూ పద్ధతి పాటిస్తూ ఎడంగా ఉంటూ కూడా వారందరూ 1 మీటర్ దూరంలో ఉండి తమకు కావాల్సినటువంటి సరుకులను తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు దారులకు మొత్తానికి ఇంటింటికి కూడా వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయదలిచారు. రేషన్ డిపోల వద్ద వీరందరూ గుమికూడకూడదంటూ కూడా వారికి ముందుగానే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇగో ఇవి అలాంటి మాస్ మాలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు మన టీవీ 5 గుంట.